అందరికీ నమస్తేనండి. నేను మీ ప్రకాష్. ఇప్పుడు మీకు వాలెట్కి బ్యాకప్ ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏం లేదండి, మనం యాప్లోకి వచ్చేసాం. ఇక్కడ వాలెట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇలా వాలెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాలెట్ 3 అని ఉంది. ఓకే, నేను 3 వాలెట్లు క్రియేట్ చేయడం జరిగిందనమాట. చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ వాలెట్, థర్డ్ వాలెట్ అండ్ ఫస్ట్ వాలెట్. నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వాలెట్. ఓకే, నేను ఇప్పుడు ఒక వాలెట్కి బ్యాకప్ పెడతాను. ఏ విధంగా పెడతానో చూడండి. ఇప్పుడు వాలెట్ 1కి నేను బ్యాకప్ పెట్టాలి అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు వాలెట్ 1ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కనిపిస్తుంది కదా. ఈ బ్యాకప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో మై రికవరీ ప్రాసెస్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక 12 వర్డ్స్ అనేటివి షో అప్ అవుతాయి అన్నమాట. ఇది ఏంటో తెలుసా? ఇది మీకు ఈ వాలెట్ ఆపరేట్ చేయడానికి పాస్వర్డ్ అన్నమాట. ఓకే, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర సపోజ్ ఫోన్ పోయిందనుకోండి, మళ్ళీ ఈ 12 డిజిట్స్ ఎంట్రీ చేస్తే ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆ వాలెట్ అనేది బ్యాకప్ అవుతుందన్నమాట. మళ్ళీ మీ వాలెట్ మీకు వస్తుంది. సో ఇక్కడ ఐ హ్యావ్ సేవ్డ్ ద ప్రాసెస్ అని చెప్పేసి కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. ప్లీజ్ వెరిఫై చేయండి మీ వాలెట్ని అని అడుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ 3 వర్డ్ ఏంది, 6 వర్డ్ ఏంది, 8 వర్డ్ ఏంది అని అడుగుతుంది. ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదండి, ఈ స్క్రీన్ షాట్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్లోకి వెళ్ళిపోయామా? ఇక్కడ మనకు ఏ నెంబర్ అడిగింది, ఇక్కడ జాగ్రత్త చూడండి. 3వ, 6వ, 8వ. ఇక్కడ 3వ లెటర్ ఏంటండి, రిజంబుల్, 6వది సర్వే అండ్ 8వది డివైడ్ అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ రిజంబుల్ 3వ లెటరు, 6వది సర్వే అండ్ 8 డివైడ్ అనమాట. ఓకే, ఇందులోకి వచ్చేసాం. ఇప్పుడు 3వ వర్డ్ ఏంది, రిజంబుల్. ఓకే, అండ్ 6th వర్డ్ ఏంది, సర్వే. 8th వర్డ్ ఏంది, డివైడ్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టండి. ఇప్పుడు మనకు వాలెట్ బ్యాకప్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే బ్యాకప్ ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది చూడండి. ఎందుకంటే వాలెట్ 1కి నేను బ్యాకప్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ వాలెట్ బ్యాకప్ ఉండాలి, బట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే బ్యాకప్ పెట్టుకున్నాను కాబట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఈ 3వ వాలెట్కి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు బ్యాకప్ ఆప్షన్ ఉంది. ఇందాక వాలెట్కి ఉందా? లేదు. ఎందుకంటే ఈ వాలెట్కి నేను ఇంకా బ్యాకప్ పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ షో అప్ అవుతుంది. ఇది మనం బ్యాకప్ చేసుకునే విధానం అనమాట ఒక వాలెట్ని. అలాగే మీకు ఇంకొక విషయం అండి, ఈ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవ్వరికి మీరు షేర్ చేయొద్దు. ఒకవేళ మీరు షేర్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ వాలెట్కి మనము డబ్బులు పంపించుకున్నాం, ఇందులో మనము డబ్బులు వేసుకున్నాం. బ్యాకప్ పెట్టుకున్న వాలెట్లోకి మీరు డబ్బులు వేసుకున్న తర్వాత మీరు ఒక్కోసారి ఫోన్ పోగొట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, కొత్త ఫోన్ కొంటారు. కొత్త ఫోన్ కొని మళ్ళీ ఈ ఐటీఎల్, మన ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాలెట్ తిరిగి తీసుకురావాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనే మీరు ఇందులో డబ్బులు ఉంచుకున్నప్పుడు ఈ ప్రాస్పేస్ అనేది ఎవ్వరికి ఇవ్వద్దు. ఈ ప్రాస్పేస్, ఈ 12 వర్డ్స్ ఏదైతే ఉందో ఈ వర్డ్స్ని ఆపరేట్ చేసి మీ దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ దొంగతనం చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, హ్యాకర్స్ కూడా మీకు అడిగేది ఈ ప్రాస్పేసే. కాబట్టి ఈ ప్రాస్పేస్ మీరు ఎవ్వరికి ఇవ్వద్దు. మరి వీడియోలో మీరు చూపిస్తున్నారు కదా సార్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు బ్యాకప్ పెట్టుకున్నాను కదా, ఈ వాలెట్ ఉంది కదా, ఫస్ట్ వాలెట్కి నేను బ్యాకప్ పెట్టుకున్నాను. ఈ వాలెట్ని నేను డిలీట్ చేసేస్తాను అనమాట. తర్వాత ఎలా డిలీట్ చేస్తానో చూడండి. ఇక్కడ వాలెట్ 1 ఉందా, దీనికి బ్యాకప్ పెట్టుకున్నాను, మీకే చూపించాను కదా ఇందాక. డిలీట్ వాలెట్, ఐ అండర్స్టూడ్, కన్ఫర్మ్. ఈ విధంగా నేను డిలీట్ చేసి పాడేస్తాను అనమాట. మీకు అర్థం కావాలని ఆ 12 వర్డ్స్ కూడా మీకు చూపించడం జరిగింది. మీ కింది వాళ్ళకు కూడా తెలియజేయండి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్వాపింగ్ వీడియోతో, లేకపోతే ఈ పాస్ కీ ఉంది కదండి, ఆ కీ యొక్క ఉద్దేశం ఏంటి, అలాంటివి వీడియో చేసి పెడతాను. ఓకేనా.